ఇంద్రవక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మేడిచర్ల హరికృష్ణ శర్మ గారు ఈరోజు మన ధర్మ సందేహాలను నివృత్తి చేస్తారు. నమస్కారం గురుగారు. నమస్కారం. మన హిందూ ధర్మంలో ప్రకృతికి, జంతుజాలానికి, మానవ కోటికి ఆయా ఋతువుతో ముడిపడి ఉంది. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. అలా శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఆ నాగపంచమి యొక్క విశిష్టతను ఇప్పుడు మన గురువు గారు వివరిస్తారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవద్భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమి అని అంటారు. ప్రధానంగా మనకు తొలి ఏకాదశితోనే పండగలు అనేది ప్రారంభమవుతాయి. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అనేక రకాలైనటువంటి పండగలు ఉంటాయి. అందులో శ్రావణ మాసంలో మొట్టమొదటి పండగ నాగపంచమి. ఈ నాగపంచమి రోజు స్త్రీలు కొన్ని విధి విధానాలు ఆచరించాల్సి ఉన్నాయి. పురుషులు కూడా కొన్ని విధి విధానాలు ఆచరించాల్సి ఉన్నాయి. అలాంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ శుద్ధ పంచమి రోజు నాగపంచమి అంటారు. ఈ నాగపంచమి రోజు మనం ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు నాగేంద్రుని యొక్క పుట్టకు వెళ్ళి ఆ నాగేంద్రునికి పాలు పోయడం, అలాగే చరిమిడి నివేదన పెట్టడం, సాతాళించినవి కానీ లేదా గిన్నెలో వేయించినటువంటి జొన్నలు వాటితో మరమరాలు చేసి ఆ నాగేంద్రునికి నివేదన పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మానికి బయటగా ఆవు పేడతో అలికి గంధముతో కానీ పసుపుతో కానీ నాగేంద్రుని యొక్క బొమ్మలు గీయడం, వాటికి గంధాక్షత పుష్పాదుల చేత నాగేంద్రుణ్ణి అర్చించడం. ఇది ఆ పిదప ఇంట్లో ఆ నాగేంద్రునికి ఏదైతే పాలు పోస్తారో ఆ పాల ద్వారా మగవారికి కూర్చోబెట్టి వారికి ఆ పాలతో కళ్ళు కడగడం. ఇది కొన్ని ప్రాంతాలలో సాంప్రదాయంగా వస్తుంది. అయితే వీటికి సంబంధించినటువంటి ఇలాంటివి ఎందుకు ఆచరించాలి అనే దానికి సంబంధించినటువంటి ఒక కథాసారాన్ని కూడా మనం తెలుసుకున్నాం. పూర్వము గౌడ దేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటూ ఉండేది. ఆ బ్రాహ్మణ కుటుంబంలో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచార విచారాదులన్నీ కూడా పాటించేవారు. అయితే ఒకరోజు ఆ బ్రాహ్మణోత్తముడు స్వయంగా వ్యవసాయం కూడా చేస్తూ ఉండేవాడు తనకున్నంత కాసింత పొలంలో. ఈ నాగపంచమి రోజు ఆ నాగలని తీసుకొని తన వృషభరాజాదుల ద్వారా వెళ్ళి ఆ పొలం దున్నడం మొదలుపెట్టాడు. ఆ పొలం దున్నుతూ ఉంటుండగా ఆ నాగేటి కర్రు ఉంటుంది కదా, ఆ ఇనుప కర్రుకు పాముల యొక్క పిల్లలు ఆ కర్రుకు తగిలి చనిపోవడం జరిగింది. అలా తల్లి పాము వచ్చి చూసుకున్నది. అయ్యో, తన పిల్లలు మరణించాయి, తన పిల్లల మరణానికి గల కారకుడు ఎవరయ్యా అని తెలుసుకునేసి దానికి వాసన శక్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ అడుగుజాడలతోనే చక్కగా అలానే ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చేసేపాటికి అక్కడ ఆ నాగేటి కర్రుకు ఆ రక్తపు మరకలు చూసి ఇతనికి తగు ప్రాయశ్చిత్తం చేస్తే తప్ప నా పిల్లల యొక్క మరణానికి ప్రాయశ్చిత్తం అనేది జరగదు అని అందరికీ కాటేసి దానితో అందరూ మృత్యువాత పడ్డారు. ఇక ఆయన కుమారులు కుమార్తెలు, ఒకరిలో ఒక కుమార్తె వివాహం అయిపోవడం చేత అత్తవారింట్లో ఉంది. అక్కడికి బయలుదేరేపాటికి అక్కడ ఆ అమ్మాయి అప్పుడే
నాగపంచమి పండగ అని పుట్టకు వెళ్ళి నాగేంద్రునికి అర్చించుకొని ఇంటికి వచ్చి గుమ్మం బయట ఆ నాగేంద్రుని యొక్క ప్రతిమలు గీసి చక్కగా నాగేంద్రునికి అర్చన చేస్తూ ఉన్నది. ఆ విషయాన్ని చూసేసి అప్పుడు ఆ నాగేంద్రుని చక్కగా ధ్యానం చేసుకుంటుంది. నమో అస్తు సర్పేభ్యో ఏకే చ పృథివీమను అంటూ ఇలా ధ్యానం చేస్తుంటే ఆ సర్పరాజం సంతుష్టురాలై అప్పుడు చెప్పింది, అమ్మా నిన్ను నేను చంపడానికి వచ్చాను, కానీ నన్ను నువ్వు ఆరాధిస్తున్నావు కనుక నేను ఏమీ చేయటం లేదు. నీవిచ్చిన ప్రసాదాన్ని నేను స్వీకరించి వెళ్తున్నాను. మీ వారిని అందరినీ కూడా ఇలా చేశాను, అందరూ మృత్యువాత పడ్డారు అంటే అప్పుడు ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుని నాగేంద్రుణ్ణి ప్రార్థించింది. స్వామి, మా వారు తెలియక ఇలాంటి పొరపాటు చేసుంటారు కనుక ఆ పొరపాటును మీరు మన్నించండి, నా ద్వారా నన్ను క్షమించి వారికి మరలా పునర్జన్మ వచ్చేటట్టుగా చేయండి స్వామి అని చెప్పేపాటికి సరే అని ఈ యొక్క నాగేంద్రునికి ఆరాధించినటువంటి ఆ పాల చుక్కలను అది స్వయాన తీసుకువెళ్ళి వారిపై చల్లింది. ఆ చల్లడం చేత వారికి అందరికి కూడా మరలా పూర్వపు రూపాలు దాల్చి యథాప్రకారంగా అప్పటి నుండి ఈ నాగపంచమి రోజు ఎవరూ కూడా దున్నడాలు కానీ, పారతో తవ్వడం కానీ, గడ్డపారతో తవ్వడం కానీ, మట్టి ఎత్తిపోయడం కానీ ఇలాంటివి చేయకూడదు, చేయరు. రెండవది, ఆ రోజు కేవలంగా ఉడికించిన పదార్థాలు మాత్రమే తింటూ ఉంటారు. కూరగాయలు కూడా కొన్ని ప్రాంతాలలో కూరలు కూడా తరగరు, మొదటి రోజే తరిగి పెట్టుకుంటారు. ఆ కూరలు కూడా కేవలంగా ఉడికించుకొని తింటూ ఉంటారు. ఇలాంటి ఆచారాలు ఉంటాయి కనుక అంటే నూనెలో పోపు వేసి అది చేయడం వల్ల ఆ నాగేంద్రునికి ఇబ్బంది కలుగుతుందని ఇలాంటివి చేయకుండా కేవలంగా ఉడికించుకొని తినడం. ఇంట్లో బయటకు వెళ్ళడం వీలు పడనటువంటి వాళ్ళు ఇంట్లోనే పుట్టమన్నుతో నాగేంద్రుని యొక్క 5 పడగలు కానీ 11 పడగలు కానీ నాగేంద్రుని యొక్క ప్రతిమని చేసి ఆరాధించి పిల్లలందరి చేత ఆ నాగేంద్రునికి పాలు పోయించడం, ఇంట్లో మగవారికి అందరికీ కూడా ఆ పోసినటువంటి పాలతో కళ్ళు కడగడం, ఇలాంటి సాంప్రదాయం అనేది శాస్త్రంలో చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో దీని యొక్క వైశిష్ట్యం అనేది తెలియక వారు పాటించడం లేదు, కానీ ధర్మశాస్త్రంలోనైతే ఇలాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి ఆచరిస్తూ ఉంటే ఆ నాగేంద్రుని యొక్క దోషం అనేది నివారణమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలా ఆచరించుకుంటే వారికి అందరికీ కూడా ఈ నాగదోషాదులు ఏవైనా ఉన్నా కానీ అలాంటివి పోయి జన్మజన్మాంతరంగా ఆ కుటుంబం అనేది దినదినాభివృద్ధి కలగడం అనేది శాస్త్ర సమ్మతంగా శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అలా మనందరం కూడా ఈ శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమి వ్రతంగా ఆచరించుకోవాలి. అలా ఆచరించుకొని అందరూ కూడా కృతార్థులు కావాలని కోరుకుంటున్నాను. గురుగారు చాలా చక్కగా వివరించారు నాగపంచమి విశిష్టతని, ఆ రోజు పాటించవలసిన నియమాలను మా ప్రేక్షకులకి ఎంతో చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.